సెలబ్రిటీ జ్యోతిషుడిగా తెలుగు నాట గుర్తింపు తెచ్చుకున్నారు వేణుస్వామి. హీరోలు, రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు వ్యక్తిగత జాతకాలు, వారికి ఎదురవుతున్న గండాల గురించి ముందే జోష్యాలు చెప్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆయన చెప్పిన జోష్యాలతో కొన్ని ఫలించడంతో ప్రముఖులు ఆయన ఇంటికి క్యూ కట్టారు. ఇక కష్టాల్లో ఉన్న హీరోయిన్లు, ఇతర సెలబ్రిటీలకు తన ఇంట్లో కామాఖ్య అమ్మవారి ఆలయంలో ప్రత్యేక తాంత్రిక పూజలతో వేణుస్వామి మరింత పాపులర్ అయ్యారు. ఈ పూజలు చేయించుకున్న వారిలో కొందరు మంచి స్థాయికి చేరడంతో మిగిలిన వారికి గురి కుదిరింది. వేణుస్వామి జోష్యాలు కొన్నిసార్లు లెక్క తప్పాయి. తెలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, క్రికెట్ ప్రపంచ కప్ తదితర సందర్భాలలో వేణుస్వామి ప్రిడిక్షన్ తలకిందులయ్యాయి. దాంతో ఆయనపై ట్రోలింగ్ జరిగింది. ఇక అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాల వైవాహిక జీవితంపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపడంతో పాటు ఏకంగా తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్ అయ్యే వరకు పరిస్థితి వెళ్ళింది. దాంతో సెలబ్రిటీల వ్యక్తిగత జాతకాల గురించి చెప్పనని తెలిపారు వేణుస్వామి. ఇక ఈ వ్యవహారాలతో కొన్నాళ్ళు సైలెంట్ అయిన ఆయన ఈ మధ్య కాలంలో తిరిగి యాక్టివ్ అయ్యారు. ఇటీవల కాలంలో ఛానల్స్కు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణుస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే, చిరంజీవి పక్కన నటించాల్సింది వేణుస్వామికి నటీనటులు, ఇతర సెలబ్రిటీలు డేట్ ఆఫ్ బర్త్, నక్షత్రాలు ఎలా తెలుస్తాయని యాంకర్ అడగా, ఆపద్బాంధుడు సినిమాలోకి చిరంజీవి పక్కన ఒక బ్రాహ్మణుడి క్యారెక్టర్ ఉంటుంది, అది నేను చేయాల్సింది. ఇది 1993 నాటి సినిమా. అంటే వేణుస్వామి అనేవాడు 1993 నుంచే ఉన్నాడు. వేణుస్వామి పూజ చేసిన ఫస్ట్ సినిమా ప్రాణ స్నేహితులు 1998లో. అలాగే వేణుస్వామికి ప్రభాస్ జాతకం ఎలా తెలుసు, కేసీఆర్ జాతకం ఎలా తెలుసు అని అందరూ అడుగుతారు. తెలుగు రాష్ట్రాల్లో ఇంతమంది తోపులు, తురుములు ఉండగా వేణుస్వామికే నక్షత్రాలు ఎలా తెలుసు అని డౌట్. ఘరానా మొగుడు వేణుస్వామి ముహూర్తం పెట్టాడు. ఎంఎస్ రెడ్డి గారితో పూజలు చేయించాం. ఎంఎస్ రెడ్డి గారు అంటే మల్లెమాల ఓనరు శ్యామ్ ప్రసాద్ రెడ్డి వాళ్ళ నాన్న. మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి వియ్యంకుడు. ఇది నా లెవెల్ అని వేణుస్వామి అన్నారు. ఇక చంద్రబాబును సీఎంగా కూర్చోబెట్ట జూన్ 4న 1998న నరసింహనాయుడు సినిమా ఓపెనింగ్ నేనే చేశాను. మహేష్ బాబును సినిమా ఇండస్ట్రీలో నిలబెట్టడానికి నా సొంత డబ్బులతో పద్మాలయ స్టూడియోలో పూజ చేశా. వంశీ సినిమా షూటింగ్ టైంలో కూడా ఒక్క పైసా కూడా ఆయన దగ్గర నుంచి తీసుకోలేదు. తెలుగు సాంప్రదాయం, తమిళనాడు సాంప్రదాయం అని ఉంటాయి. తెలుగు సాంప్రదాయంలో నక్షత్రం అడగరు, తమిళనాడు సాంప్రదాయంలో నక్షత్రం అడుగుతారు. నేను తమిళనాడు సాంప్రదాయాన్ని ఫాలో అవుతాను. చంద్రబాబు నాయుడు గారింట్లో 10 ఏళ్లు పూజ చేశాను. 1994లో ఆయనను ఫైనాన్స్ మినిస్టర్గా, 2 సార్లు సీఎంగా కూర్చోబెట్టా. ఈనాడు పేపర్ కట్టింగ్స్ చూస్తే అందులో నా ఫోటో, నా బావగారి ఫోటో ఉంటాయి. మా బావగారు ఇంకా చంద్రబాబు నాయుడు గారింట్లో కంటిన్యూ చేస్తున్నారు. చంద్రబాబు గారింట్లో పూజ చేసేటప్పుడు మీ నక్షత్రం ఏంటి అని అడిగితే ఆన్సర్ వస్తుందా లేదా? జూనియర్ ఎన్టీఆర్ గారి అదృశ్య సినిమాకు నేను పూజ చేశా. అప్పుడు మీ నక్షత్రం ఏంటి అని అడిగితే ఎన్టీఆర్ చెప్తారు కదా అని వేణుస్వామి తెలిపారు. పవన్ కళ్యాణ్ను నక్షత్రం ఏంటి అని అడిగే చొరవ అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయికి సుస్వాగతానికి పూజలు చేసిన నాకు ఉంటుంది. ఇక చెన్నారెడ్డి, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి పీరియడ్లో నేను పనిచేశాను. నాకు 13 సంవత్సరాల వయసులో నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చా. కాబట్టి సినిమా ఇండస్ట్రీ, పొలిటికల్ రంగాలకు సంబంధించిన ప్రతి వ్యక్తికి సంబంధించిన నక్షత్రం, డేట్ ఆఫ్ బర్త్ నా దగ్గర ఉంది. వేణుస్వామి జీవితం అంతా గడిచిందే పద్మాలయ స్టూడియోలు, ఫిలిం నగర్ రోడ్ల మీద. శ్రీరామలయ సినిమా ఓపెనింగ్ నేను చేశా. బాంబ్ బ్లాస్ట్ నా పక్కనే జరిగింది. పరిటాల రవి గారి ఇంట్లో నాకు 13 సంవత్సరాలు, 14 సంవత్సరాలు ఉన్నప్పుడు పూజ చేశానని వేణుస్వామి పేర్కొన్నారు. హీరోలంతా ఆఫ్టర్ ఆల్ నాకు క్లయింట్స్ మాత్రమే. నేను వచ్చే టైంకి సినిమా పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్కి వచ్చింది. ఇక పద్మాలయ, అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలు ఏర్పాటయ్యాయి. ఇక అప్పట్లో సినిమా షూటింగ్లు జరిగేటప్పుడు ఇంత సెక్యూరిటీ ఉండేది కాదు. చిరంజీవి గారి పక్కనే వెళ్ళి కుర్చీలు వేసుకొని కూర్చోవచ్చు. ఆ విధంగా పెద్ద ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఇవాల్టి చిన్న హీరోల వరకు అందరి డేటా నా దగ్గరుంది. జూనియర్ ఎన్టీఆర్ నక్షత్రం ఒకటి, జూనియర్ ఎన్టీఆర్ చేసుకునే బర్త్డే ఒకటి. వేణుస్వామిని కలిసే వాళ్ళు చాలా పెద్దవాళ్ళు. అది కూడా సీక్రెట్గా కలుస్తారు. మీకు వీళ్ళంతా సూపర్ స్టార్స్, నాకు సూపర్ స్టార్స్ కాదు.
నాకు ఆఫ్టర్ ఆల్ క్లయింట్స్ మాత్రమే, నవగ్రహాలు కంట్రోల్ చేసే మనుషులు మాత్రమేనని వేణుస్వామి అన్నారు.